భారత్పై టారిఫ్స్ విషయంలో ట్రంప్ టీం వెనక్కి తగ్గడం లేదు. నిక్కీ హేలీ వంటి సొంత లీడర్లే భారత్తో పెట్టుకుంటే పోతావని డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరిస్తున్న మరికొందరు నేతలు భారత్పై మాటల దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో అలాగే నోరు పారేసుకున్నాడు. భారత్ను చీటర్ అంటూ రెచ్చిపోయాడు. టారిఫ్స్ డెడ్లైన్ విషయంలోనూ మార్పు ఉండదని తేల్చేశాడు. దీంతో టారిఫ్స్ విషయంలో మోడీ సర్కార్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుందన్న ప్రశ్న ఉదయించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్కు డ్రాగన్ కంట్రీ వెల్కమ్ చెప్పింది. భారత్ రష్యా మధ్య ట్రంప్ తిక్క కుదిర్చే ఒప్పందాలు జరిగాయి. ఇంతకు ట్రంప్ టారిఫ్స్ డెడ్లైన్ను ముంచుకొస్తున్న వేళ ట్రంప్ ట్రేడ్ సలహాదారు భారత్ను చీటర్ అని ఎందుకు సంబోధించారు? ట్రంప్ టీంకు చెక్ పెట్టేందుకు భారత్ రష్యా అమలు చేస్తున్న డెడ్లియెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి? లెట్స్ వాచ్. ఇండియాపై మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్ సలహాదారు. భారత్ను చీటర్ అంటూ రెచ్చిపోయి విమర్శించిన పీటర్. ట్రంప్ టార్గెట్గా మోడీ పుతిన్ వ్యూహం మార్చాల్సిందేనా? దేవుడు నోరిచ్చాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా వాగకూడదు. వాగితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఎవరితోనూ వైరం కోరుకొని భారత్ వంటి సామ్యవాద దేశాల విషయంలో నోరు జారితే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఈ నిజం నిక్కీ హేలీ, జెఫ్రీ శాట్స్ వంటి అనుభవజ్ఞులకు తెలిసినా ట్రంప్ను గుడ్డిగా ఫాలో అయ్యే కొందరు నాయకులకు తెలియడం లేదు. 7 పదుల వయస్సు దాటినా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని సోకాల్డ్ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్లు భారత్పై పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నారు. వారిలో 72 పీటర్ నవారో ఒకడు. ట్రంప్ చెత్త నిర్ణయాలను అంతే చెత్తగా సమర్థించే ఇతడికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న ఇంగితం లేదు. భారత్ను చీటర్ అంటూ రెచ్చిపోవడానికి రీజన్ అదే. 25% because they cheat us on trade, 25% because of the Russian oil. I ask you this, what is the net impact on the Americans because of our trade with India? Well, let's think about it. They have higher tariffs, there are Maharaja tariffs, higher non-tariff barriers. We run a massive trade deficit with them, so that hurts American workers, hurts American businesses. Then they use the money that they get from us when they sell us stuff to buy Russian oil, which then is processed by refiners and they make a bunch of money there. But then the Russians use the money to build more arms. విన్నర్గా భారత్పై 50% టారిఫ్స్ ను సమర్థిస్తూ అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు అమెరికాతో ఎక్కువ ఎగుమతులు, తక్కువ దిగుమతులు చేసుకుంటూ ట్రేడ్లో చీట్ చేసినందుకు 25%, రష్యన్ ఆయిల్ కొన్నందుకు 25% టారిఫ్లు విధించామని సమర్థించుకున్నాడు. అక్కడితో ఆగకుండా భారత్ కొనుగోలుతో వచ్చే ఆదాయంతో మరింత మంది ఉక్రెయినియన్లను రష్యా చంపుతోందని, ఫలితంగా అమెరికన్ల ట్యాక్స్ మనీని ఉక్రెయిన్కు అధికంగా వాడాల్సి వస్తోందని లాజిక్ లేకుండా నోటికొచ్చింది వాగాడు. అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిందే అమెరికా అన్న నిజాన్ని దాచిపెట్టి వేల మరణాలకు భారత్ను నిందించాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయంలో పీటర్ క్లారిటీ ఇచ్చాడు. భారత్పై రెండోసారి విధించిన 25% టారిఫ్స్ డెడ్లైన్ విషయంలో ఏ మార్పు ఉండదన్నదే ఆ క్లారిటీ. అంటే ఈ నెల 27 నుంచి భారత్పై 50% టారిఫ్స్ అమల్లోకి రాబోతున్నాయన్నమాట. అదే జరిగితే భారత్కు కష్టాలు తప్పవన్నమాటే. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ రష్యా గడ్డపై జైశంకర్ ఆ పనిలోనే ఉన్నారు. We are not the biggest purchasers of Russian oil, that is China. We are not the biggest purchasers of Russian LNG. I'm not sure, but I think that is the European Union. We are not the country which has the biggest trade surge with Russia after 2022. I think there are some countries to the south. We are a country where actually the Americans said for the last few years that we should do everything to stabilize the world energy markets, including buying oil from Russia. రష్యా నుంచి ఆయిల్ కొనడంపై నోటికొచ్చింది వాగుతున్న ట్రంప్ టీంకు రష్యా గడ్డపై నుంచే జైశంకర్ ఇచ్చిన మాస్ కౌంటర్ ఇది. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని చైనా అని పేర్కొన్నారు. అంతేకాదు మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని యూరోపియన్ యూనియన్ అని వెల్లడించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని వివరించారు. 2022 తర్వాత రష్యాతో
వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. ఆయన మాపైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదంటూ పరోక్షంగా యుద్ధానికి సహకరిస్తోంది భారత్ కాదు, అమెరికా, పశ్చిమ దేశాలే అని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే టారిఫ్లను తిప్పికొట్టే వ్యూహాలపై ఫోకస్ చేశారు. మాస్కో పర్యటనతో అమెరికాకు జయశంకర్ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ టీం ఎంత గింజుకున్నా భారత్పై ఎన్ని టారిఫ్స్ విధించినా రష్యా చమురు కొనుగోళ్లలో వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు. పైగా భారత్ను టార్గెట్ చేసే కొద్దీ రష్యన్ చమురు కొనుగోళ్లు పెరుగుతాయే తప్ప తగ్గవనే సందేశాన్ని పంపించారు. ఈ సమయంలో భారత్, రష్యా మధ్య జరిగిన ఒప్పందాలు అమెరికాకు షాక్ ఇచ్చాయి. రష్యాతో కలిసి భారత్ ఆర్కిటిక్ సహా కీలకమైన ఇంధన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. హైడ్రోకార్బన్ల రంగంలో భారత మార్కెట్కు చమురును సరఫరా చేయడంలో తమకు ఉత్తమ ఫలితాలొచ్చాయని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పారు. ఆర్కిటిక్ తో సహా తూర్పు ప్రాంతంలో చమురు ప్రాజెక్టుల్ని భారత్తో కలిసి చేపడుతోన్నట్టు లావ్రోవ్ తెలిపారు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ బెదిరింపుల్ని భారత్ అస్సలు కేర్ చేయడం లేదు. పైగా ఆ బెదిరింపులు ట్రంప్ కే బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా జయశంకర్ ప్రస్తావించారు. అదే వాణిజ్య లోటు. ఇటీవలి కాలంలో రష్యా భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా పెరిగింది. 2021 నాటికి కేవలం $1,300 కోట్ల ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024 నాటికి సుమారు $7,000 కోట్ల చేరుకుంది. ఇందులో ఎక్కువగా భారత్ చమురు దిగుమతులే ఉన్నాయి. ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య లోటు భారీగా పెరిగింది. 2021లో రష్యా నుంచి $660 కోట్ల చమురు మాత్రమే ఇండియా కొనుగోలు చేసింది. ఆ చమురు దిగుమతులు ఇప్పుడు దగ్గర $6,000 కోట్ల చేరాయి. ఈ వాణిజ్య లోటును రష్యా దృష్టికి జయశంకర్ తీసుకువెళ్లారు. సాధ్యమైనంత వేగంగా ఈ లోటును భర్తీ చేయాలని మాస్కోను కోరారు. ఇక్కడ జయశంకర్ స్ట్రాటజీ భారత్ చేసిన సాయానికి బదులుగా మన వస్తువుల్ని మాస్కో దిగుమతి చేసుకోవాలని. వివరంగా చెప్పాలంటే మన దేశ దుస్తులు, ఔషధాలను కొనుగోలు చేయాలని మాస్కోను జయశంకర్ కోరారన్నమాట. రష్యా ఆ పని చేస్తే అమెరికా టారిఫ్లతో వచ్చే నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసినట్లవుతుంది. అలాగే భారత్తో వాణిజ్య లోటు తీరే అవకాశమూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాలో విక్రయించలేని వస్తువుల్ని రష్యాకు ఎగుమతి చేస్తే సుంకాల ప్రభావం బ్యాలెన్స్ అవుతుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలు వ్యూహం మరొకటుంది. అదే ట్రేడ్ కనెక్టివిటీ. రష్యా, భారత్ మధ్య వాణిజ్య మార్గాలకు జయశంకర్ 2 ప్రతిపాదనలు చేశారు. మొదటిది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్. ఇది సూయిజ్ కెనాల్ కు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన మార్గం. ప్రస్తుతం రష్యా దిగుమతులు యూరోప్ను చుట్టి సూయిజ్ కెనాల్ మీదుగా ఇండియాకు చేరుకుంటున్నాయి. అదే నార్త్ సౌత్ కారిడార్ ఏర్పడితే భూ సముద్రం మీదుగా భారత్కు ఈజీగా చమురు, ఇతర వస్తువుల సరఫరా జరుగుతుంది. రష్యాలోని కాకసన్ మీదుగా ఇరాన్లోకి ప్రవేశించి అరేబియా సముద్రం గుండా ముంబై పోర్టుకు చేరుకోవచ్చు. ఇది భారత్ ప్రతిపాదించిన తొలి రూట్. ఇక రెండోది సముద్ర మార్గం. చెన్నై వ్లాదివోస్టాక్ కారిడార్ గా పిలిచే ఈ రూట్ రష్యా తూర్పు ప్రాంతం నుంచి భారత్ తూర్పు ప్రాంతానికి కలుపుతుంది. ఈ 2 ప్రాజెక్టుల్లో ఏది అందుబాటులోకి వచ్చినా భారత్, రష్యా మధ్య వాణిజ్యం మరింత వేగంగా, తక్కువ ప్రయాణ ఖర్చుతో జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఇప్పుడే వీటి ప్రస్తావన చేయడం ద్వారా ట్రంప్ టీంకు భారత్, రష్యా బంధాన్ని బ్రేక్ చేయడం మీ తరం కాదని చెప్పడమే. ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనతో కయ్యానికి కాలు దువ్విన చైనా కూడా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను తమ దేశంలోకి ఆహ్వానించడం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ట్రంప్ టీం రెచ్చిపోతే అమెరికాను ఎవ్వరూ కాపాడలేరు.